నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ బాగున్నారా? అంతా కులాస. అమ్మ ఇప్పుడు మనకి రామాయణంలో అంటే రాముల వారి దగ్గరికి సీతమ్మ వచ్చిన తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి అమ్మవారి మీద ఒక నింద అనేది వచ్చింది. ఆ నింద గూడా కొంతమంది అన్నారు. ఎక్కువగా అయితే చాకలి వారి అన్నారనే మాటైతే ఉంది. నిజంగా వాళ్ళే అన్నా అంటారా? అంటే ఒక శాపం గూడా ఉంది వాళ్ళకి. సీతమ్మ వారు పెట్టారు వాళ్ళకి అని అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే అసలు శాపం ఉందంటారా? నిజానికి మీరు చెప్పిన మాటలు అర్ధసత్యాలు. అర్ధసత్యాలంటే సత్యమవునా కాదా అని పూర్తిగా నిర్ధారించలేనివి. హ్మ్. వాల్మీకాల్లో మాత్రం ఈ రకంగా చెప్పబడలేదు. వాల్మీకాల్లో కొన్ని రకరకాల రామాయణాలు చాలా ఉన్నాయి కదా! కొన్ని చోట్ల చాకలి వాళ్ళు అన్నట్లు మాట యథార్థమే ఉన్నది. ముఖ్యంగా 'లవకుశ' సినిమా తర్వాత పుల్లయ్య గారి డైరెక్షన్‌లో 'లవకుశ' సినిమా వచ్చింది కదా! అప్పుడు ఆ సినిమా వచ్చినప్పటి నుంచి అది ఎలా వచ్చిందంటే పూర్తిగా చాకలి వాళ్ళే అన్నారన్నట్లుగా ఒక పాట కూడా ఉంటుంది చాకలి వాళ్ళ మీద. అప్పుడు అలా చాలా పాపులర్ అయిందది. కానీ కొన్ని కొన్ని విషయాలు ఇంత పాపులర్ అయినటువంటివి వాల్మీకి రాయలేదు ఎక్కడ. లక్ష్మణ రేఖ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని లేవు. లేనివన్నీ కూడా అంటే మరి తర్వాత వారికి అలా అనిపించింది ఉంది కాబోలు అని వాళ్ళు రాశారు. అలా కొంతమంది రాసిన మాట యథార్థమే. కాకపోతే వాల్మీకిలో లేదు కనుక వాళ్ళు అక్కడ ఆయన ఎలా అన్నాడు, అయోధ్యానగర ప్రజలే రావణాసురుడి చెరసాలలో ఉన్న స్త్రీని రాజు కనుక అధికారం ఉన్నది కనుక తీసుకొచ్చి పట్టంరాణ్యం చేసి మనకందరికీ రాణ్యం చేసి కూర్చోబెట్టారు. అదే ఇంకొకళ్ళు అయితే ఇలా ఒప్పుకుంటారా అనే మాటలు అనుకుంటున్నారు అని రాజు చారచక్షువు అంటారు. అంటే చారులనే తన చక్షువులుగా మలుచుకుని అంటే కళ్ళుగా మలుచుకుని ప్రజలు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుని పరిపాలించాలి. దాంట్లో ఇతను రకరకాల చారుల్ని అంటే గూఢచారుల్ని పెడతాడు రాజ్యంలో. అలా ఒకతను భద్రుడు అనే అతను చూసి చెప్తాడు వచ్చి, ఇలా అనుకుంటున్నారు రామ, మరి చెప్పటం నా ఉద్యోగ ధర్మం, విన్నాను ఇలా జరిగింది, చెప్పటం నా ఉద్యోగ ధర్మం చెప్తున్నాను, దాంట్లో నిజం లేదు కానీ ప్రజలైతే అనుకుంటున్నారు. అప్పుడు రాముడికి కొంచెం బాధ వేసింది. సీతని నేనైతే నమ్మినట్టుగా అందరూ నమ్మాలని లేదు కదా, ఇప్పుడు ఒకళ్ళకి నాకు నచ్చిందని అందరికీ నచ్చాలని లేదు కదా, కనుక సీతని వీళ్ళందరూ నమ్మారు అంటే అగ్ని పరీక్షలో సీత తనని తాను నిరూపించుకుని మరీ వచ్చింది. అగ్ని పరీక్ష కూడా రాముడు పెట్టిన అగ్ని పరీక్ష కాదు, ఆవిడే అగ్నిలో నేను దూకుతానని పోయి దూకినటువంటి సన్నివేశం అది. అలాంటి దాంట్లో కూడా ఆవిడ నిలబడి వచ్చింది. ఆవిడని అనుమానించడానికి కారణం ఏముంది? కానీ ఇంత అయోధ్య రాజ్యంలో అగ్ని పరీక్షకి సాక్షులు ఎవరు? రాముడు, లక్ష్మణుడు, ఇంకెవరు లేరుగా. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ కిష్కింద పురవాసులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు, ఎక్కడ లంకానగర వాసులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇది చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు, ఇంకా వీళ్ళిద్దరే. కనుక ఇద్దరే అయ్యేసరికి మాటకి విలువ లేకుండా పోతుంది. అర్థం చేసుకున్నాడు ఏం చేయాలి అని. అప్పుడు సీతని వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుడికి చెప్తాడు. చాలా యాదృచ్ఛికంగా అసలు సీతకి ఎప్పుడు కోరికలు ఉండవు, రాముడితో ఉండటం తప్ప. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడుంటే నాకు అదే అయోధ్య అన్న మాటలు అనే సీత చాలా తమాషాగా ఒకసారి బంగారు లేడి కావాలని అడుగుతుంది, ఒకసారి ఏమో ఇప్పుడు ఈ కడుపుతో ఉన్నప్పుడు కాస్త నాకు అప్పుడు మనం తిరిగి వచ్చామే ఆ వనాలు తోటలు, అప్పుడు ఏదో రాక్షస సంహారం వీటన్నిటి మధ్యలో పడి నేను అంతగా వాటిని ఆనందించలేకపోయాను, కొన్నాళ్ళు హాయిగా అవన్నీ తిరిగి చూసి రావాలనుంది, ఆ ఋషి కుటీరాలు అవన్నీను అని అంటుంది. అది మనసులో పెట్టుకుని లక్ష్మణుడికి ఇచ్చి మర్నాడు రథంలో పంపిస్తాడు. వెంటనే అసలు రాత్రికి తెలిస్తే పొద్దున కల్లా పంపించేస్తాడు. పంపించేశాక చాలా బాధపడతాడు. పంపించాక అక్కడ లక్ష్మణుడు ఆవిడని తీసుకెళ్ళి దింపుతూ, ఇలా అనుకుంటున్నారమ్మా అందుకని రాముడు పంపించాడు అంటాడు. వదిలేశాడు లాంటి మాటలు కూడా ఏమి ఉండవు అక్కడ, ఇందుకని పంపించాడు అంటాడు. ఇవిడికి అర్థమైపోయింది. అంటే వాళ్ళకి కొంచెం చెప్తే చాలా అర్థమైపోయింది. అర్థమైపోయాక అప్పుడు అంటుందన్నమాట, అయోధ్య నగర వాసులందరికీ నేను గిట్టందాన్ని అయ్యాను కదా, నా మీద నమ్మకం లేకపోయింది కదా, పోన్లే నేను వదిలేసిన అయోధ్యని వాళ్ళు హాయిగా సంబరంగా సంతోషంగా ఆనందంగా అంటే చాలా హాయిగా ఉండమను, సుభిక్షంగా వాళ్ళని ఉండమను అంటుంది. అంటే ఆ మాటలో ఒక రకమైన బాధ వెటకారం కూడా ధ్వనిస్తాయి. చాలా ఆవిడ ఉసురు కొట్టిందా అన్నట్లుగా
ప్రజలందరూ కూడా తర్వాత అదే భావిస్తారు కూడా. ఉన్నట్లుండి అయోధ్యలో కరువు వచ్చింది. అంతకు ముందర ఎప్పుడో రావడం పుట్టక ముందర ఒకసారి కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సీతమ్మ మళ్ళీ ఇప్పుడు సీత వెళ్ళిపోయాక కరువు వచ్చింది. సీత వెళ్ళిపోయాక కరువు వచ్చేసరికి అసలు ప్రజలందరూ అన్నానికి అల్లాడిపోతున్నారు. ఏమీ లేవు, వానలు లేవు, పంటలు లేవు. అప్పుడు వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయింది. మేము అనవసరంగా సీతను ఒక మాట అన్నాం, సీతమ్మని అన్నదానికి ఆవిడ ఉసురు మనకు కొట్టింది అని అందరూ గ్రహించుకున్నారు. గ్రహించుకుని వెంటనే ఆ అమ్మని తీసుకురమ్మంటే రాదు ఆవిడ అని చెప్పేస్తాడు రాముడు. అప్పుడు మంత్రులందరూ, ఋషులు ఉన్నారు కదా, గురువులు, వారందరూ అశ్వమేధ యాగం చేయండి, అశ్వమేధ యాగం చేస్తే మళ్ళీ తిరిగి చక్కగా వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి. ఒకప్పుడు మీ నాన్నగారు ఇదే చేశారు, ఆ తర్వాత కరువు పోయింది, మళ్ళీ మీరు చేయండి అంటారు. అనేసరికి అశ్వమేధ యాగానికి మొదలు పెడతారు. మొదలు పెట్టాలంటే అసలు సీత పక్కన లేదే నేనేం చెయ్యను కదా, సీత పక్కన ఉండాలి కదా. ఎప్పుడూ కూడా చేసేటటువంటి అంటే యజమాని అంటారు ఈ కూర్చునే వాళ్ళని, అలాగే వాళ్ళ చేత చేయించే వాళ్ళని ఋత్విక్కు అంటారు. వీళ్ళిద్దరూ భార్య సమేతంగానే చేయాలి, ఏం చేసినా. ఏ హోమమైనా ఇద్దరు భార్యాభర్తలు ఉండాలి, లేకుండా చేస్తే చాలదు. అందుకని ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, భార్యాభర్త ఇద్దరు కలిసి గుడికి వెళ్తేనే ఫలితం అని అంటే, పురుషుడిది ఒక ఉత్తరీయం భుజం మీద వేసుకుని ఆడవాళ్ళు వెళ్తున్నారు, అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ అనమాట. అలాగే స్త్రీది ఒక రవికల బట్ట భుజం మీద వేసుకుని పురుషుడు చేస్తున్నాడు. అంటే స్వర్ణ సీతలు ఇలా రవికల బట్టల రూపంలోకి వచ్చేసాయన్నమాట. ఆ స్వర్ణ సీతని వీళ్ళందరూ అయోధ్య నగర వాసులందరూ వాళ్ళ నగలన్నీ తెచ్చి అక్కడ కుప్పపోస్తారు. ఇది మా దోష పరిహారార్థం ఇస్తున్నాం. దీంతో అమ్మవారిని స్వర్ణసీతను జయించి దానికి మీ పక్కన కూర్చోబెట్టుకుని యాగం చేయమంటారు. అప్పుడు అదే విధంగా యాగం చేస్తాడనమాట. ఈ రకంగా అమ్మవారి శాపం కొట్టిందా అంటే, ఎవరైతే ఆవిడని ఈ మాటలు అన్నారు అయోధ్య నగర ప్రజలు, వారందరికీ శాపం కాదు, ఉసురు కొట్టింది. ఆవిడే శపించల, బాధపడింది. మీ వల్ల కదా నేను ఇలాగ ఈనాడు రాముడికి దూరమై ఉండాల్సి వస్తుంది అని. అందులో సీతారాములు ఎన్నాళ్ళు వీళ్ళు చాలాసార్లు విడిపోయే సందర్భాలు వచ్చాయి కదా, మరి రావణాసురుడు ఒకసారి, ఇప్పుడు ఒకసారి. అయినప్పటికీ కూడా ఎక్కడైనా పెళ్ళికి వెళ్తే పిల్లల్ని, వధువుని వరుణ్ణి దీవించేటప్పుడు సీతారాముల్లా ఉండండి అని దీవిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకటే మనసు. అవతల వాళ్ళు అనుకున్నది వీళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు అనుకున్నది వీళ్ళు సమర్థిస్తారు, వీళ్ళు అనుకున్నది వాళ్ళు సమర్థిస్తారు. అటువంటి దాంపత్యం వాళ్ళది అద్వైతం అంటారు. అంటే ఇద్దరు ఒకటే మనసు, రెండు శరీరాలుగా ఉన్నటువంటి వారు. అలాంటి వాళ్ళని విడదీశారు కదా వీళ్ళు. అందుకని ఆవిడ ఉసురు వీళ్ళకి కొట్టింది అయోధ్య నగర ప్రజలకి. అందుకని వారందరూ ఈ రకంగా ఈ శాపాన్ని, ఉసురుని అనుభవిస్తున్నారు అని చెప్పారు. అది మాత్రం రాయబడి ఉంది. పర్టికులర్గా అంటే ఎవరైతే చాకలి వాళ్ళు అని చెప్పి రాసిన రామాయణాలు ఉన్నాయి కదా, అలాంటి చోట చాకలి వాళ్ళే ఆ శాపం అనుభవించారని రాసి ఉండొచ్చు వాళ్ళు. అది అంటే కొంతమంది నిజమేనేమో, నిజంగా వాళ్ళకే ఉంటుందేమో అని శాపం కూడా అంటూ ఉంటారు. ఆ రకంగా అయితే లేదు. వాల్మీకి రాసిందంటే ఆ రకంగా లేదు. వాల్మీకి చాలా స్పష్టంగా అయోధ్య నగర ప్రజల్లోనే రాశాడు. అయోధ్య నగర్ అందరూ, వాళ్ళొక్కలే కాకుండా అందరంటే కొద్దిమంది అనుకున్నారు. శాంపుల్, మనం ఎప్పుడు శాంపుల్ స్టడీస్ చేస్తాం కదా, కొంతమందిని తీసుకుని వాళ్ళంటే అంతా అన్నారని ఏదో ఆ విధంగా వచ్చేసింది అనమాట. అంతే. ఇప్పుడు మన ఎలక్షన్స్ అన్నీ అలాంటికేగా జరుగుతున్నాయి. 48% వస్తే వాడు గెలుస్తాడు, సీట్ ఎక్కుతాడు. 47% వచ్చిన వాడు ఆగిపోతాడు. మిగిలిన వాళ్ళని అదర్స్ అని మిగిలిన పర్సంటేజ్లు వాళ్ళు పంచుకుంటారు. 1% తేడాలో వాళ్ళు గెలిచిన వాళ్ళు అయిపోతారు, వీళ్ళు ఓడిన వాళ్ళు అయిపోతారు. అన్నీ దాదాపుగా అన్నీ అలాగే జరుగుతాయి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.